తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు మోసం చేసి వాళ్ళే రోడ్ల మీదకి ఎక్కేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మేము 2000 పెన్షన్ 3000 చేస్తామని చెప్పింది వాళ్ళు ఆ రోజు. మరి 3000 ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు? 4.5 సంవత్సరానికి ఇచ్చారు. మనకు ఎవరికైనా చెప్పారు 4.5 సంవత్సరానికి మీకు 3000 పెన్షన్ ఇస్తామని? అమ్మ ఒడి అన్నారు. అమ్మ ఒడిని ఆ రోజు మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చినాక తూర్చున్నారు. మీ ఇంట్లో ఒకటే వేస్తాము, ఇంటికి ఒకళ్ళకే ఇస్తున్నామన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఈ రోజు 1000 కోట్లు దోచుకొని ఆ మద్యపాన నిషేధం అని చెప్పి 1000 కోట్లు దోచుకొని ఈ రోజు జైల్లో పాలవుతా ఉన్నారు. దేశాలు పట్టుకొని పరారైతా ఉన్నారు. నోట్ల కట్టలుగా దొరుకుతా ఉన్నాయి. సుమారు 3500 కోట్ల పైన చిలుకు దోచుకున్నారు. ఎవరు తప్పు చేశారు? మనమేమన్నా తప్పు చేశామా? 3000 4000 ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు అన్నం, ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నాం. ఈ రోజు రేపొద్దున చంద్రబాబు గారు మన జిల్లాకు వస్తున్నారు దర్శకి. రేపొచ్చి రైతులకు అన్నదాత సుఖీభావ 7000 రూపాయలు మీ అకౌంట్లో అయిపోతా ఉండే రేపటి నుంచి. ఎక్కడ మేము తప్పు చేశాం? ఎక్కడ అన్యాయం చేశాం? ప్రజలకు మేలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు బాగలేకపోయినా, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చండాలంగా ఉన్నా, మీరు చేసిన దౌర్భాగ్యం ఫలితంగా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాల్ని వాళ్ళ భుజస్కంధాలపై వేసుకుని మన నాయకుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మంత్రులు నలుగురు 4 కాళ్ళు మోస్తూ ఈ రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వస్తా ఉన్నారు. మీరు పెన్షన్లు ఇవ్వట్లేదు, మీరు ఏమి ఇవ్వట్లేదు, మీరు ఇస్తా ఉన్న సూపర్ సిక్స్ మోసం చేశారని చెప్తున్నా. మీరు గుండె మీద చేసుకోండి. వీటిలో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? ఎక్కడన్నా చిన్న తప్పు ఉందా? ఎవరు మోసం చేస్తా ఉన్నారు? మోసం చేసింది వాళ్ళు. దగ్గర 7 లక్షల కోట్లు అప్పు చేశారు.